ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త తరహా ట్రెండ్ మొదలైంది. అదేంటంటే సినిమాలను భారీ స్థాయిలో బిగ్ బడ్జెట్లో నిర్మించాలి అని. అంతేకాకుండా దేశమంతా ఆ సినిమాను చూసి మెచ్చుకోవాలి అని. అందుకే వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడమే కాకుండా ప్రమోషన్కి కూడా అంతే బాగా ఖర్చు పెడుతున్నారు. మీరు చూసుండవచ్చు, పాన్ ఇండియా సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇవి 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్లో తయారవుతున్నాయి. చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లోనూ మంచి కంటెంట్తో సినిమా తీస్తే అది సక్సెస్ అవుతుంది కదా అని. నిజంగా ఆ కళ నిజం చేయాలంటే మాత్రం ఖర్చు చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు భాష కంటే కంటెంట్, మేకింగ్, ప్రజెంటేషన్ బట్టి సినిమా చూస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయం సాధ్యమవుతుంది. ప్రతిసారి కాదు, కానీ చాలాసార్లు బిగ్ బడ్జెట్ సినిమాలే ఎక్కువగా హిట్ అవుతాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ ప్రారంభమైనప్పుడు వేల రూపాయల్లో లేదా లక్షల్లో సినిమా తీయొచ్చు అనిపించేది. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాలీవుడ్ సినిమాలకు జలకిచ్చే స్థాయిలో క్వాలిటీ అందిస్తుంది. అందుకే మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయడం లేదు. బిగ్గర్ ద రిస్క్, బిగ్గర్ ద రివార్డ్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఆచరణలోకి వచ్చింది. ప్రతి బిగ్ బడ్జెట్ సినిమా హిట్ అవుతుందా అనేది వేరే విషయం, కానీ బహుశా ఈ సినిమాలు చాలా ప్రీ ప్లానింగ్తో తయారవుతాయి. అందుకే వాటికి వచ్చే రివార్డ్ కూడా భారీగానే ఉంటుంది. మన తెలుగు సినీ పరిశ్రమను ఉదాహరణగా తీసుకున్నా, కొన్ని ఏళ్ల కిందటే 50 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తే అది గ్రాండ్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అది ఓ స్టార్ హీరో సినిమా మినిమం బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండస్ట్రీలో 300 నుంచి 500 కోట్ల బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాలు తీయాలని నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. అంటే మన సినిమా పరిశ్రమ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఎదుగుతున్న దశలో ఉంది. ఒక్కో సినిమాతో బడ్జెట్ పెరిగిపోవడం అంటే ఆ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతుందనే సంకేతం. ఈ వీడియోలో మనం 500 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ బడ్జెట్తో రూపొందుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ అవైటెడ్ సినిమాల గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాజా టికెట్. ఈ లిస్ట్లో మొదటిగా ఉన్నది నితీష్ తివారీ డైరెక్షన్లో రూపొందుతున్న రామాయణం సినిమా. బాలీవుడ్లో వచ్చిన ఆదిపురుష్ సినిమా ఎలా విఫలమైందో మనందరికీ తెలిసిందే. ఆ తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈ రామాయణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. చిచ్చోరే, దంగల్ వంటి సినిమాలు చూసిన వారికి నితీష్ తివారీ ఎలా ఎమోషన్స్ని చూపిస్తారో తెలుసు. రామాయణం మన దేశపు గొప్ప కావ్యం. దీనిని ప్రేక్షకులకు సినిమాగా పక్కగా చూపించే టాలెంట్ ఆయనకుంది. ఇంతకు మునిపే మన తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఈ ఆధునిక కాలంలో అలాంటి సినిమాలు తీయడం అనేది ఒక టాస్క్ అనే చెప్పాలి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. అంతేకాదు యష్ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ కూడా. సినిమా 2 భాగాలుగా రాబోతోంది. మొదటి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 900 కోట్లు. ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఇక ఈ లిస్ట్లో మన జక్కన్న పేరు ఖచ్చితంగా ఉంటుంది. రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా అంటే కనీసం 500 కోట్లు ఖర్చు అవ్వాల్సిందే. ఆయన తీసే ప్రతి సినిమా లాభంతో పాటు ఇండస్ట్రీకి ఓ ప్రామాణికతను తీసుకొస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. హాలీవుడ్ టెక్నీషియన్తో కలిసి రాజమౌళి గారు భారీగా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్. కొన్ని లీక్ అయిన షూటింగ్ సీన్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా బడ్జెట్ 1000 కోట్లకు మించి ఉండొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమా అంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాల టైం పడుతుంది. కానీ ఫలితం మాత్రం సంతృప్తికరంగా ఉంటుందన్నది గ్యారంటీ. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. అందరి మనసులో ఉన్న ప్రశ్న, ఇది ఎలా సాధ్యమైంది అని. కొన్నింటికి సమాధానాలు ఉండవు. ఇలా చూసి అలా వదిలేయాలి అంతే. అయినా పుష్ప 2 సినిమా చాలా బాగుంటుంది. ఆ మాత్రం కలెక్షన్స్ రావడంలో ఆశ్చర్యం లేదు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. సన్ నెట్వర్క్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రోమో బర్త్డే రోజున రిలీజ్ అయింది. టాప్ హాలీవుడ్ గ్రాఫిక్స్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నాయి. ఈ సినిమా ఓ సైఫై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. బడ్జెట్ కనీసం 800 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. అట్లీ మేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిస్తే సినిమాపై భారీ అంచనాలు ఉండడం సహజం. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. చివరగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో భారీ సినిమా టాక్సిక్. ఈ సినిమాను కేబిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే యష్ ఈ సినిమాకు కూడా కో ప్రొడ్యూసర్. అంతేకాకుండా సినిమా లొకేషన్స్ ఎంపిక, డైరెక్షన్ పనుల్లోనూ యష్ ముందుండడం విశేషం. ఇప్పటికే యష్కు సంబంధించిన భారీ యాక్షన్ సీన్ షూట్ అయిపోయింది. సినిమాలో నయనతార, కేఆర్ అద్వానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 400 నుంచి 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రీచ్తో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదల కానుంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు సహా అనేక టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సినీ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇవే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 500 కోట్లకు మించి బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలు. మీరు ఈ సినిమాలోని ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ తాజా టికెట్.